టీవీలో మనం చూస్తూ ఉన్నాం సార్. ఈ 6 నెలల్లోనే మహిళల పట్ల, బాలికల పట్ల జరిగిన అత్యాచారాలు. స్వయానా పవన్ కళ్యాణ్ గారే లా అండ్ ఆర్డర్ గాడి తప్పింది అన్నారు. దానికి సంబంధించి చాలా మీటింగ్స్ కూడా జరిగాయి. మీరేం చెప్తారు లా అండ్ ఆర్డర్ గురించి? ఏమండి, ఇప్పుడు ఆ ఒక ముక్క మాట్లాడి, 2 ముక్కలు మాట్లాడి, టీవీలో కనపడి, నేనే నేనే ఆ హోంమంత్రిని అయితే ఇవన్నీ వృధా మాటలండి. ఇంకెవరిని నమ్మించడానికి చెప్పండి. ఇప్పుడు ఆమె చేయలేదు 6 నెలలు చేయలే. మీరు టీవీలో మాట్లాడిన దానికి డైరెక్ట్గా మీరు కూటమే కదా, ముఖ్యమంత్రికి వెళ్ళండి, ఆమె తీసేయమని చెప్పండి. ఒక రోజు 2 రోజులు కాదండి, 6 నెలలు వస్తుంది. ఆమె ఇంత కూడా క్రియాశీలకంగా ప్రవర్తించలేదు, ఆమెను తీసేయండి. మీరే లా అండ్ ఆర్డర్ కంటూ, లా అండ్ ఆర్డర్ ఆయన దగ్గర ఉంటుంది, మీరే పట్టుకోండి, లేదా నాకు ఇవ్వండి, ఆమెకి ఇవ్వండి కావాలంటే అటవీ శాఖ. అది గుడ్ బ్యాడ్ తర్వాత నేను కంట్రోల్ చేస్తా. నేను రౌడీల్ని గుండాల్ని అరికడదా. నువ్వు అనగొచ్చుగా, నువ్వు అగ్రెసివ్గా అయ్యను వదిలిపెట్టేసి పోసాన్ని ఇప్పుడు బొక్కలో పెట్టాలి. ఓన్లీ నామకే వస్తే మాట్లాడటం కాదు. ఆ టీవీలో మాట్లాడుతుంటే ఆ టీవీ ఓడి ఈ టీవీ ఓడి వచ్చేసి వాడిని కొట్టండి, ఈయన కొట్టండి, వాడు మంచోడు కాదు, ఈయన మంచోడు కాదు, ఇవి తప్పితే డైరెక్ట్గా సీఎంతో మాట్లాడవచ్చుగా. వద్దు, అన్ఫిట్, షీ ఈజ్ అన్ఫిట్ అని చెప్పు. అట్టానే మాట్లాడావుగా, నువ్వు మాట్లాడి వెళ్ళిపోయావు. ఏం చేయగలిగావు? ఎలక్షన్ అప్పుడు ముందు అంతే, ఏం చేయగలిగావు అంటావు, ఏం చేయగలిగావు? మన లోకేష్ బాబు అవినీతిపరుడు అన్నావు, ఏం చేసావు? ఇప్పుడు ఒక తిట్టు వలన, నేను తిట్టాను అనుకోండి, మీరు తిట్టారు, నేను తిట్టాను, నేను ఒక తిట్టు వలన సమాజం నాశనం అవుద్దా? అవ్వదు. నువ్వు కాసేపు బాధపడతావు. కానీ ఒక మోసం వల్ల, ఒక అబద్ధం వల్ల సమాజం నాశనం అవుద్ది. తిట్టు వల్ల నాశనం అవుద్దా? అవదుగా. పోరా, వాడి నాశనం అయిపోతాడు, వాడి నోటే గొలవాడికే పోనీ, మనకేమవుద్ది అనుకోవచ్చు. తిట్టు వలన ఏ ప్రమాదం లేదు. మోసం వలన ప్రమాదం, అబద్ధం వల్ల ప్రమాదం, వెన్నుపోటు వలన ప్రమాదం, ఓ నామకే వాసే ప్రెస్ మీట్ పెడితే ప్రమాదం, ఓని కథలు చెప్తే. మరి సమాజం పాడైపోట్ల ఎంత అన్యాయం జరుగుతుంటే నువ్వు ఒక 5 నిమిషాలు ప్రెస్లో మాట్లాడేటప్పుడు ఇంటికి వెళ్ళిపోతావా? ఏం చేశాడు చెప్పండి? క్రియ ఇది. నువ్వు పబ్లిక్గా ఒక హీరోవి పార్టీ పెట్టి డైరెక్ట్గా నారా లోకేష్ పెద్ద అవినీతిపరుడు చెప్పావు. మరి ఆయన మీద కేసు పెట్టి అతను జైల్లో పెట్టించవచ్చుగా. అది ప్రజల డబ్బు లోకేష్ బాబు తిన్నాడు అని చెప్పిన వాడివి, దాని ముఖ్యమా? పోసాని నన్ను తిట్టాడు, పోసానికి కేసు పెట్టండి, లోకేష్ బాబు మీద కేసు పెడితే ఆ డబ్బులు వస్తాయి.